మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఈ ఆసుపత్రుల యొక్క భయాన్నించి ఎలాగ జాగ్రత్త పడాలి, లేకపోతే ఎలా తప్పించుకోవాలి, అది మనం ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మనకి తెలుస్తుంది ఎలా జాగ్రత్త పడాలి మనం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మన కార్పొరేట్ ఆసుపత్రులకు మన ఆరోగ్యం కంటే మన భయం ఎక్కువ లాభాన్ని ఇస్తుందన్నమాట. అందుకే మనం చదువుకున్న వారైనా, సామాన్యులైన, వ్యాపారవేత్తలైన వారు చెప్పే ప్రతి మాటను గుడ్డిగా నమ్మకుండా చక్కగా ఆలోచించడం మంచిదన్నమాట. ఈ చక్కటి పోస్టు మనకు వాట్సాప్లో వచ్చింది, దాన్ని మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు మనకు 999కే ఫుల్ బాడీ చెకప్ అని ఇస్తాడు. మరి ఇప్పుడు వాళ్ళ భాషలో దీన్ని లీడ్ జనరేషన్ అంటారు. అంటే లీడ్స్ మన ఒక వస్తువులు కింద లెక్క అనమాట. వాటికి సపోజ్ లీడ్స్ జనరేట్ చేసుకోవాలి అంటే తక్కువ ధరకే హెల్త్ ప్యాకేజీ ఇచ్చి మనల్ని ఆసుపత్రి గడపలోకి రప్పించడం. ఒకసారి మనం లోపలికి వెళ్ళామంటే అక్కడ టెస్టింగ్ మోసాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. తక్కువ ధర ప్యాకేజీ అని ఒక ఎర వేస్తారనమాట. ఆ విధంగా మనం అన్నీ నిజానికి 999కి అన్ని పరీక్షలు చేయడం ఎవరికి సాధ్యం కాదు, గిట్టుబాటు అవ్వదన్నమాట. మరి ఆసుపత్రి గుమ్మం వరకు రప్పించి మన డేటా, ఫోన్ నెంబర్ అన్నీ హెల్త్ కండిషన్ సేకరించుతారు. ఆ రిపోర్టులు రాగానే డాక్టర్లు మనల్ని కూర్చోబెట్టి చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎలా ఉంటుందంటే బార్డర్ లైన్ కేసులు, షుగర్ లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ కంటే 1 పాయింట్ అటు ఇటుగా ఉన్నా మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే లివర్ పాడైపోతుంది అని భయపెడతారనమాట. ఈ విధంగా చెప్తారు. ఈ ల్యాబ్ రిపోర్ట్ల విశ్వసనీయత, కొన్ని ఆసుపత్రులేమో తమ సొంత ల్యాబుల్లో రిపోర్ట్లను కొంచెం మ్యానిపులేట్ చేస్తాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఏదో ఒక చిన్న లోపం ఉన్నట్టు చూపించడం ద్వారా వారికి రెగ్యులర్ పేషెంట్గా మార్చుకోవచ్చు. ఈ మోసాల నుండి మనం ఏ విధంగా బయటపడాలంటే కార్పొరేట్ ఆసుపత్రిలో చెక్ చేయించుకున్న తర్వాత వాడు ఏదైనా పెద్ద జబ్బు ఉందని చెప్తే కంగారు పడి అక్కడ జాయిన్ అయిపోకూడదు. ఆ రిపోర్టులు తీసుకుని మీకు తెలిసిన ఒక నమ్మకమైన ఫ్యామిలీ డాక్టర్ లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోని సీనియర్ డాక్టర్కి చూపించాలి. ల్యాబ్ మార్చాలి, ల్యాబ్ మార్చి వేరే ల్యాబ్లో చేయించుకోవాలి. మనకు లక్షణాలను కూడా గమనించాలన్నమాట. రిపోర్ట్లు ఏదో తేడా వచ్చిందని చెప్పేసి మనం ఖరీదైన టెస్టులకి ఒప్పుకోకూడదు, ప్రశ్నించాలన్నమాట. ఈ రకంగా మనం డాక్టర్ని సూటిగా అడగండి. మీరు అవగాహనతో ఉన్నారని తెలిస్తే వారు మిమ్మల్ని మోసం చేయడానికి వెనకాడతారు. వ్యాపారస్తులకు కస్టమర్ ఎలాగో కార్పొరేట్ ఆసుపత్రులకు పేషెంట్ అలా మారిపోయారనమాట. మరి జాగ్రత్తగా చూసుకుని సెకండ్ ఒపీనియన్, అవసరమైతే థర్డ్ ఒపీనియన్ కూడా పెట్టుకుని చేయించుకోవటం మంచిది. థ్యాంక్ యూ. ఈ విషయం విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.